బెనిఫిషియో ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఈ రోజు నైట్ 10కి చూస్తుంటే మీరు రేపు 8కి వెళ్తున్నారు. బెనిఫిషియోకి నేను వ్యతిరేకం. ఇది బ్లాక్ మార్కెట్. బ్లాక్ లో టికెట్ అమ్మితే పోలీసులు జైలు పెడతారు. ఇది బ్లాక్ లో అమ్ముకోవడానికి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. ఇది ఇది లేని ఒక నిబద్ధత లేని ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి. రేట్లు పెంచుకుంటూ ఏంటంటే రేట్లు డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఎవరికోసం ఖర్చు పెట్టారు? వ్యాపారం ఉందని ఖర్చు పెడతారు ఎవరైనా. ఆ గతంలో తెలుగు సినిమాలో ₹1,00,00,000 మించి ఉండేది కాదు, 80 లక్షల ఖర్చు పెట్టారు. ఇప్పుడు 100 కోట్లకు వెళ్ళింది వాళ్ళ బిజినెస్. ఆంధ్ర దాడితే ఉండేది కాదు తెలుగు సినిమా. ఇవాళ గుజరాత్ ఏంటి, బీహార్ ఏంటి, బెంగాల్ ఏంటి, ఫారిన్ ఏంటి వెళ్ళింది. వ్యాపారం పెరిగింది, వాళ్ళ బిజినెస్ పెరిగింది, కనుక ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టామో మాకు తగ్గించడం అడుక్కుంటారు వీళ్ళు. అంటే తక్కువలో తీస్తే తగ్గిస్తారా రేట్లు? చక్కటి సినిమా తక్కువలో తీస్తారు, ₹150 టికెట్ ₹50 చేస్తారా? ఏమి పాలసీ ఇది? ఇంగిత జ్ఞానం లేని పాలసీ, ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసే పాలసీ. ఎక్స్ప్లాయిటేషన్, అభిమానాన్ని ఎక్స్ప్లాయిటేషన్. కాదు, బ్లాక్ మార్కెట్ ఎక్కడుంది? బ్లాక్ మార్కెట్ లేకుండా చేయాలనే కదా బెనిఫిషియోకి ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ రేట్ ని ఫిక్స్ చేసింది. బెనిఫిట్స్ అనేది బ్లాక్ మార్కెట్ కాక నిజాయితీనా? ₹100 టికెట్ 100కి అమ్ముతున్నారు, 150కి అమ్ముతున్నారు. 50,000, 10,000, 20,000 బ్లాక్ కాకేంటంటే ఊనే కథలు చెప్తారండి. బ్లాక్ మార్కెట్ బ్లాక్ ఇంకా అఫీషియల్ చేశారు వీళ్ళు. అది బ్లాక్ లో అమ్ముకుంటా అఫీషియల్ గా అమ్ముకోండి అని. దౌర్భాగ్యం ఇది. దౌర్భాగ్యం. అడుక్కునే ఈ ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టి తీసామని చెప్పి అడుక్కుంటున్నారు గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ బెచ్చ వేస్తుంది. అంతేకాదు ఒక సినిమా తీసాము, బ్రహ్మాండం తీసాము. ఇప్పుడు బెనిఫిషియల్ లేకుండా సూపర్ హిట్లు అవ్వలేదా? సరే, ఇక బ్లాక్ మార్కెట్ దాని గురించి పక్కన పడదు, సినిమా విషయానికి రండి. ఇప్పుడు సినిమా చూడకముందే జనసేన నాయకులు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటున్నారు, మీరేమంటారు? అంటారు. అది ఫ్యాన్స్ మరి అంతే. అందుకే ఫ్యాన్స్ వాళ్ళు. ఫ్యాన్స్ అనేది అందుకే ఏ సినిమా ఏ హీరోకి అనరు. మా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఏముంది? ఏ హీరోకి అనరు? ప్రతి 7 హీరోలు ఉన్నారు. 7 హీరోల్లో 8 మంది హీరోల్లో ఆ హీరో సినిమాల వరకు రిలీజ్ అప్పుడు ఈ గొడవ, రేట్లు పెంచడాలు మిగతా వాళ్ళకు ఉండదు. 8 హీరోలు, అది చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఇతను రామ్ చరణ్, వీళ్ళందరికీ ఈ 8 మందికి ఉంటాయి మా ఓపెనింగ్స్. కనుక వాళ్ళు ఆ ఓపెనింగ్స్ లో హడావిడి చేస్తారు, ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తారు. ఇది రొటీన్. ఆ గతంలో ఉన్న హీరోలకు అప్పుడు ఉండేది, ఇప్పుడు ఈ హీరోలకు ఉన్నాయి. అంటే మిగతా హీరోలకు ఉండదు ఇంత హడావిడి. వాళ్ళు ఒకవేళ హడావిడి చేసుకున్నా మైనస్ అవుతారు. మొన్న ఈ గతంలో చూసంటే 2-3 హీరోలు రీసెంట్ గా హడావిడి చేసి రేట్లు పెంచారు, ఏమైనా మూలకు వస్తున్నారు 3 రోజుకి. కనుక వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వీళ్ళకి కూడా ఇది ప్రొడ్యూసర్లు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏమాత్రం ఇంగితించారని లేకుండా ప్రజల్ని దోచుకునే వ్యవహారం ఇది. అలౌ చేయకూడదు. మనం సినిమా బాగుంటే ఆడద్ది, కొన్నాళ్ళు ఎక్కువ ఆడద్ది. అంతేగాని అందుకని ఆడద్దో లేదో సినిమా విషయం ఏముందో 3 రోజుల్లో పడుకుంటుందేమో కనుక 3 రోజుల్లో పిండేసుకోవాలి ప్రేక్షకుల దగ్గర, వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఆలోచించటం, దానికి ప్రభుత్వాలు ఓపెన్ అవ్వటం. ప్రభుత్వాలు అంతే, సామాన్యుడి కన్నా డబ్బున్న వాళ్ళకి వంత పట్టడానికి ఉన్నాయి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో. కాదు, మీరు ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ గా, ఒక నిర్మాతగా, ఒక నటుడిగా ఉన్న మీరు ఇండస్ట్రీ కోరుకోరా మీరు? ఇది ఇండస్ట్రీ బాగా, ఇది ఇండస్ట్రీ నాశనం. ఇది ఈ బెనిఫిషియల్ వేసే నాశనం అయింది ఇండస్ట్రీ. అనవసరంగా బోగస్ స్టామినా, ప్రతి ఒక్క హీరో బోగస్ స్టామినా. ఈ 4 రోజులు ఈ బ్లాక్ లో అమ్మేసి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని బోగస్ హీరో స్టామినా వేసుకుని రేట్లు పెంచుకుని నాశనం చేశారు ఇండస్ట్రీని. మీకు తెలుసా ఇండస్ట్రీ ఏంటో? ఇండస్ట్రీ ఏంటో రేట్లు పెంచి నాశనం చేసి బోగస్ స్టామినాలు పెంచి ఇండస్ట్రీ నాశనం చేశారు. ఈ ఇండస్ట్రీ బాగు కాదు, ఇది హితం కాదు. అంటే ఇప్పుడు మీరు అట్లా మాట్లాడితే ఇక్కడ జనసేన నాయకులు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారని అంటారు. చూసుకోండి, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. ఏ హీరోకి సంబంధం ఉండదు రేట్లు పెంచడంలో. ఇది ఓన్లీ ప్రొడ్యూసర్లే. అది తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టాడు, వాడు అడుగుతాడు. ఈ హీరోలు అడగరు. ఏ హీరోను మా రేట్లు పెంచడం ఏ హీరో అడగరు. వాళ్ళకే సంబంధం? వాడు ఓన్లీ ప్రొడ్యూసర్ అడుగుతాడు. ఆ ప్రొడ్యూసర్లే అంటున్నా నేను. అంతే, హీరోలకు సంబంధం లేదు. వాళ్ళు ప్రధానికి వాళ్ళకు పూసుకుంటే వాళ్ళ కర్మది. హీరోలకు సంబంధం లేదు. ఏ హీరో అడగరు రేట్లు పెంచమని. రైట్, ధన్యవాదాలు చిట్టిబాబు గారు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు.